ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా ప్రణాళిక ప్రకారం దాడి చేసి 14 లక్షల విలువ చేసే 560 కేజీల నకిలీ విత్తనాలు స్వాధీనం, 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. కొంతమంది దళారులు ముఠాలుగా ఏర్పడి తక్కువ డబ్బుకు విత్తనాలు ఇస్తామని ఆశ చూపి బ్రాండెడ్ కంపెనీ విత్తనాల పేరుతో నాసిరకం నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారు. రైతులను మోసం చేస్తున్నారు. అటువంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. రైతులు కూడా విత్తనాలు కొనే ముందు అప్రమత్తంగా ఉండాలి. తెలియని వ్యక్తుల నుండి తక్కువ ధరాని విత్తనాలు కొనవద్దు. అటువంటి సమాచారం ఉంటే వెంటనే మీ మండల వ్యవసాయాధికారికి మరియు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశాం. నకిలీ విత్తనాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. हरिता हरिता ये है ना रूल है ना, ऐसे कंपनी का ये ऐसा इतना फिट पैकिंग मशीन और ये कंपनी का रूल नहीं है, हमने पैकेट इसको नहीं टैक्स से అక్కడ మైలవరం ऐसे तो बारह जैसे मेरा होटल होटल ओके కొంచెం మీరు విలేజ్ వరకు విజిట్ చేసి అన్ని ప్లేసెస్లో తిరిగి టోటల్ మాకు ఇప్పటివరకు 3 గ్యాంగ్స్ దొరికింది. ఇందులో ఒక ఫస్ట్ గ్యాంగ్లో మనకు వేణిగండ్ల శ్రీహరి నేను లోకల్గా ఇది స్పూరియస్ సీడ్స్ 210 కేజీస్ వెయింగ్ మెషిన్తో పాటు దొరికింది. తర్వాత ఆయనకి టీంలో లోకల్గా ఏజెంట్స్ ఉన్నాయి, వాళ్ళ ఫార్మర్స్కి లోకల్గా పోయి సేల్ చేస్తున్నారు. గూగులోతు గోపి, వరదబోయిన రమేష్, అన్యం లక్ష్మీనారాయణ. ఆయన ఒక డైరెక్ట్ కాంటాక్ట్ మెయిన్ పర్సన్ కి శ్రీహరికి ఇక్కడ బాపట్ల డిస్ట్రిక్ట్ లో ఉంది. దెన్ అనదర్ పర్సన్ ఇది గడ్డం వాసు, ఇప్పుడు కుర్నూలు డిస్ట్రిక్ట్ లో. ఆయన ఇప్పుడు మా టీం కంటిన్యూస్ గా ఫర్దర్ యాక్షన్ తీసుకుంటున్నాను. ఇమినేని నరేష్, ఆయన కూడా లోకల్ లా ఎన్కూరులో సేలర్ ఉన్నారు, ఆయన కూడా సేల్ చేసుకున్నప్పుడు మా టీం ఆయనకు కూడా పట్టుకుంది. ఆయనతో కూడా 110 kg అన్ప్యాక్డ్ ఓపెన్ సీజ్ ది ఒక లిక్విడ్ రిజోబిన్ లిక్విడ్ ఎంటీ కవర్స్ దొరకడం జరిగింది. టోటల్ ఒక ఫస్ట్ గ్యాంగ్ తో 330 kg సీడ్స్ వర్ రికవర్డ్. సెకండ్ గ్యాంగ్ ఇది చర్లపల్లి శాలివాహన, ఇలా మైలవరం మండలంలో ఒక చిన్న ఇంటిలో చిన్న
ప్యాకేజింగ్ ఫ్యాక్టరీ అలాగే సీడ్ కొంతమందితో బెంగళూరు నుంచి తీసుకొని ఓపెన్ లూజ్ సీడ్స్ అన్బ్రాండెడ్ అన్కన్ఫర్మ్డ్ ఏదైనా టెస్ట్ లేకుండా సీడ్స్ కి పెట్టి ఒక కొంత ప్యాకెట్ బయట నుంచి పర్చేజ్ చేసి మషిన్ తీసుకొని ఒక ప్యాకేజింగ్ ఇండస్ట్రీ పెట్టింది. అక్కడ నుంచి అయినా సీడ్స్ ప్యాక్ చేసి సేల్ చేస్తుంది. అది కూడా మా టీం జేసీబీ సిఐ ఆధ్వర్యంలో ఎస్ఐ అండ్ వాళ్ళు అక్కడ పోయి సీజ్ చేయడం జరిగింది. ఈ టోటల్ ఆ టీంతో కూడా ఆయనతో పాటు ఒక గజుల నరసింహారావు, రాఘవేంద్ర అన్న బెంగళూరు వాళ్ళతో టోటల్ 225 kg సీడ్స్, సీలింగ్ మషిన్, వేయింగ్ మషిన్స్, రిజర్వింగ్ కెమికల్స్, 400 empty ప్యాకెట్స్ కూడా దొరికింది. ఈ వెనిగడ్ల రవి కుమార్ ఆయన కూడా బాపట్ల నేటివ్, అక్కడ డిస్ట్రిక్ట్ లో ఉన్నది, ఇంకోలు మండల్ బాపట్ల డిస్ట్రిక్ట్. ఆయనతో పాటు ఒక పోలేటి కోటేశ్వరరావు నేటివ్ ఆఫ్ లోకల్ ఎన్కూర్. కోటేశ్వరరావుతో మాకు 20 ప్యాకెట్స్ టోటల్ 9 kg ఇది కూడా ఒక సిమిలర్ నార్మల్ ప్యాకెట్ లో తీసుకొని విదౌట్ బ్రాండ్ సర్టిఫికేషన్ తో సేల్ చేసినప్పుడు అది కూడా దొరికారు. టోటల్ 564 kg సీడ్స్ మా ఆఫీసర్ సీజ్ చేశారు. ఈ విషయంలో గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా కమిషనరేట్ లో టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఫామ్ చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ టీమ్ లో లోకల్ SHOs, మండల్ లెవెల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళ అందరూ కొన్ని రోజుల నుంచి షాప్స్ కి చెకింగ్, లోకల్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్, ఫార్మర్స్ కి అవేర్నెస్ అన్ని చేస్తున్నారు. ఇప్పుడు నా తరఫు నుంచి జనాలకి, రైతులకి ఒక విజ్ఞప్తి ఉన్నాయి. వాళ్ళే ఇది సూచనలు. మీకు కూడా ఎక్కడైనా ఎవరైనా బయట నుంచి రాత్రి వచ్చి సీడ్స్ సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తే రేపు వాళ్ళే ఇమీడియట్ గా సేల్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర ఏం సర్టిఫికేట్ ఉండదు, ఏదైనా బ్రాండ్ ఉండదు, ఇది ఫేక్ సీడ్స్ ఉంటుంది, స్పూరియస్ సీడ్స్ ఉంటుంది. ఎట్లయినా ఎవరైనా ఏజెంట్స్ లోకల్ గా పెట్టిన బయట వాళ్ళ విదౌట్ రిజిస్ట్రేషన్, విదౌట్ అప్రూవ్డ్ అన్ఆథరైజ్డ్ డీలర్స్ ఉంటారు, వాళ్ళతో సీడ్ పర్చేజ్ చేయొద్దు. లూజ్ సీడ్స్ ఎక్కడైనా పర్చేజ్ చేయొద్దు. అన్బ్రాండెడ్ సీడ్స్, తర్వాత సీడ్స్ ప్యాక్డ్ ఇన్ నార్మల్ ప్యాకెట్స్ లో విదౌట్ బ్రాండ్, ఇది ప్రాపర్ బ్రాండ్ సర్టిఫికేషన్ లేకుండా కొన్ని పాలిథిన్ కవర్ లో ప్యాక్ చేసి సేల్ చేస్తాం. ఇది అవసరం, ఎందుకంటే ఇప్పుడు మనకు సీజన్ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. సో గవర్నమెంట్ తరఫు నుంచి సీడ్స్ అవైలబిలిటీ అన్ని ఉన్నాయి. ఎక్కడైనా ఇష్యూ అయితే అధికారులకి, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి, పోలీస్ కి, రెవెన్యూ అధికారికి ఎవరైనా దృష్టిలో తీసుకొస్తే ఫార్మర్స్ కి హితంతో గవర్నమెంట్ కంటిన్యూస్ గా పనిచేస్తుంది.